ఇప్పటి వరకు మనము లాస్ట్ 3 క్లాసెస్ మనం చూసుకున్నట్లయితే టాలీ డెమో డిస్కస్ చేసాం. తర్వాత అకౌంట్స్ బేసిక్స్ డిస్కషన్ చేసాం. యాజ్ యూజువల్గా మనము డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఓచర్ గ్రూప్స్ లెడ్జెస్ ఎలా చేయాలి, ఓచర్ టైప్ కీస్ ఎలా చేయాలనేది కూడా నిన్నటి క్లాస్ వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాసెస్లో ఏంటంటే ఆ 3 క్లాసెస్ ఏవైతే డిస్కషన్ చేసామో మనము వాటి మీద ఒక స్మాల్ మార్క్ టెస్ట్ లాగా చెప్తాను. పర్టికులర్స్ నేనే ఇస్తాను, మీరు గ్రూప్స్ ఓచర్ టైప్ కీస్ మీరు చెప్పాలి. తర్వాత ఏవైతే కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ కూడా నేను డిస్కషన్ చేస్తాను. ఓకే, డన్. ఎక్సెల్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్ కనబడుతుంది. యా, సో జంపా రిమైనింగ్ వాళ్ళు మళ్ళీ ఇద్దరు జాయిన్ అయ్యారు. ఓకే, యా చెప్పండి గైస్, మీ ఇద్దరు భాస్కర్ కానీ మీరు కానీ ఎవరైనా చెప్పండి. క్యాపిటల్ అంటే గ్రూప్ ఏమొస్తుంది మనకి? క్యాపిటల్ గ్రూప్ వస్తుంది. క్యాపిటల్ వస్తుంది, వెరీ గుడ్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి సార్? రెసిప్ట్ సార్. రెసిప్ట్ F6. పోస్టేజ్ అంటే ఇప్పుడు మన కంపెనీ పోస్టేజ్ చేయాలి, ఎవరికన్నా టెలిగ్రామ్ పంపించాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. FI. పేమెంట్ FI. ఫంక్షన్కి FI. నెక్స్ట్ మెషినరీ ఏం లేదు అంటే క్యాష్ కొన్నట్టుగా ఊహించాలి. యా, ఫిక్స్డ్ అసెట్. మెషినరీ ఓచర్ తీసుకోవాలి. తర్వాత పర్చేజ్ ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ వస్తుందండి. ఇదే తీసుకోవాలి. ఫంక్షన్కి FI వస్తుందండి. ఏమొస్తుంది? FI వస్తుందండి. పర్చేజ్ 9. F9. డ్రాయింగ్స్. పర్చేజ్ పర్చేజ్ క్యాపిటల్ వస్తుందండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. క్యాపిటల్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6 వస్తుంది. F2 వస్తుందండి. సారీ వస్తుందా? నెక్స్ట్ రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. FI. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి సార్ ఇక్కడ రెండు వస్తాయి కదా సార్. ఇన్వెస్ట్మెంట్ మనం చేసినట్ట లేకపోతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్ట సార్? వేరే వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. అయితే పేమెంట్ అవుతుంది సార్. FI. ఫర్నిచర్. ఫిక్స్డ్ అసెట్స్. ఫంక్షన్కి FI. బిల్డింగ్. సేమ్ ఫిక్స్డ్ అసెట్. FI. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. F6. ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. F5. Salaries. Indirect expenses. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్కి F5. బిల్. Telephone bill, same indirect expenses. ఫంక్షన్కి F5 F5. wages. Direct expenses. Direct expenses. F5. Carriage outwards. Same sir, direct expenses. Direct expense. F5. Carriage outwards ante indirect expense. Carriage inwards ante direct. Interest received. Indirect income. Direct income.
డైరెక్ట్ ఇన్కమ్ ఫంక్షన్ కి F6. F6. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ Indirect expenses. ఫంక్షన్ కి F5. నెక్స్ట్ గోడౌన్ రెంట్ Direct expenses. ఫంక్షన్ కి F5. సేల్స్ రిటర్న్ Sales. ఫంక్షన్ కి F7. F8. 7. F8. Sorry, F7. మార్కెటింగ్ ఎక్స్పెన్స్ Indirect expenses. ఫంక్షన్ కి F5. రిటర్న్ Purchases. F7. డిప్రిసియేషన్ Indirect expenses. ఫంక్షన్ కి F7. Non-cash item. మిస్లైన్ ఎక్స్పెన్సెస్ Indirect expenses. ఫంక్షన్ కి F5. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ Indirect expenses. ఫంక్షన్ కి F7. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు బ్యాడ్ డెట్స్ అంటే ఇర్రికవరబుల్ కదా సార్, అంటే నాన్ క్యాష్ ఐటమ్ కిందకే వస్తుంది సార్. అంటే నువ్వు నాన్ క్యాష్ అంటే ఏంటి, రావాల్సినవి ఏమంటే నాన్ క్యాష్ దాంట్లో ఉంటుంది. మనకు రావాల్సిన ఏమన్నా లేకపోతే మనం ఎవరికైనా పే చేయాల్సిన F7 అవి ఇంకా రావు అని తెలిసిన తర్వాతనే కదా బ్యాడ్ డెబ్ట్స్ కింద వేసుకున్నది. అదే సార్, అట్లాంటప్పుడు మనం పేమెంట్ కిందకి. అవును, అది మనకి ఎక్స్పెన్సే కదా. మనకు రావాల్సిన అమౌంట్ రాదు అని తెలిసినప్పుడు ఎంతైతే అమౌంట్ రాదు అది మనం పేమెంట్లో వేసుకుంటాం. ఓకే సార్. యా, నెక్స్ట్ శాలరీ అడ్వాన్స్ Indirect expenses. No, sir. Current assets. F5. పవర్ అండ్ ఫ్యూయల్ Direct expenses. ఫంక్షన్కి F5. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ Current assets. ఫంక్షన్కి F5. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ Indirect expenses. ఫంక్షన్కి F5. సేల్స్ Sales. ఫంక్షన్కి F8. స్టేషనరీ Indirect expenses. F5. ఇంట్రెస్ట్ రిసీవ్డా ఇలా కమిషన్ రిసీవ్ పెడతాం. ఇంట్రెస్ట్ ఆర్డర్స్ పైన ఉంది కదా, కమిషన్ రిసీవ్ అని తీసుకున్నాం. Indirect income. డైరెక్ట్ ఇన్కమ్ ఫంక్షన్కి F6. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్ Direct income. F6. ఫంక్షన్కి F6. లోన్ టేకెన్ టు రాజా ట్రేడ్, లోన్ గివెన్ కదా, లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్ ఏకి Loans and advances. Loans and advances. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఫంక్షన్కి Payment F5. Payment F5. బిల్స్ రిసీవబుల్స్ Current assets. Current assets. ఫంక్షన్కి F6. ఎస్బీఐ బ్యాంక్ Bank. ఫంక్షన్కి F4. ఇలా గైస్, ఇలా మన 3 బేసిక్ క్లాసెస్ ఎవరికైతే నీట్గా అర్థం చేసుకుని ఉంటారో వాళ్ళకి సబ్జెక్ట్ ఈజీ అవుతుంది.
ఈ ఫస్ట్ 3 క్లాసెస్ బేసిక్స్ ఎవరైతే అర్థం చేసుకోలేకపోతారో ఫర్దర్ క్లాసెస్ అండర్స్టాండ్ అవ్వవు. అందుకే బేసిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. 1-2 సార్లు వీడియోని రికార్డ్ చేసిన వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి నేర్చుకోండి. ఈ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్టు మనం నోటితోనే చెప్పగలిగామంటే ఆడికి సబ్జెక్ట్ వచ్చిందని అర్థం. ఏ ఎంట్రీ అడిగినా ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది, ఇది ఈ ఫంక్షన్కి ఎంటర్ చేసుకోవాలని చెప్పగలిగారంటే సబ్జెక్ట్ మీ చేతిలో ఉన్నట్టు లెక్క. కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? డన్. ఓకే, సో ఇది ఒక స్మాల్ మార్క్ టెస్ట్ లాగా మీతో నేను డిస్కస్ చేయడం జరిగింది. యా, మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఎంట్రీస్ ఇవి: క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC, HDFC Bank, interest on loan, loan given to HDFC Bank, something HDFC paid to our bank. ఈ 10 ట్రాన్సాక్షన్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటాయి. సో ఇవి ఏ ఫంక్షన్కి అండర్లో వస్తాయో డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. ఇక్కడ చూడండి, బిజినెస్ ఓనర్ వచ్చేసి లోకేష్. సో లోకేషే తన ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ సపరేటు, బిజినెస్ సపరేటు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటున్నాం, బిజినెస్ దగ్గర డబ్బు లేదు. సో అందుకు గాను ఓనరే అంటే లోకేషే తన బిజినెస్లో ఒక 5 lakhs అమౌంట్ పెట్టారు. అంటే ఓనరే బిజినెస్కి అప్పుగా 5 lakhs డబ్బులు ఇచ్చాడు. ఓనర్ కాబట్టి ఓనర్ పేరుకి బదులు ఏంటి? క్యాపిటల్ అని రాసుకుంటాం. ఓకే, ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తున్నాడంటే అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? వచ్చే టైప్ ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే F6. వెరీ గుడ్. ఇప్పుడు ఓనరు బిజినెస్కి 5 lakhs ఇచ్చారు. బిజినెస్ 2-3 సంవత్సరాలు ఉపయోగించుకుంది. అదే 5 lakhs ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సో ఆ క్యాపిటల్ మీద ఏం కలుపుతాడు? ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు. ఆ 5 lakh కాస్త 6 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? సో నువ్వు ఏదైతే క్యాపిటల్ ఇచ్చావో బిజినెస్ కి, అదే దాని మీదనే ఇంట్రెస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఆ 5 lakhs కాస్త 6 lakhs అయినప్పుడు అది మన బిజినెస్ కి ఎక్స్పెన్సే కదా. మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, అవుట్ సైడ్ నుంచి బిజినెస్ కి ఏం పోతున్నాయి, అదే ఆలోచించాలి. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచించాలి. అర్థమైందా? ఈ రెండు క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అర్థమైందా? నెక్స్ట్ డ్రాయింగ్స్ చూడండి. సో ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇచ్చామని చెప్పుకున్నాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం ఒక 2 lakhs తీసుకున్నాడు. పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. సో దాన్ని ఏమని పిలుస్తుంది బిజినెస్? డ్రాయింగ్స్ అంటది. ఓనర్కి మాత్రమే ఈ యూనిక్ నేమ్స్, క్యాపిటల్, డ్రాయింగ్స్ అనేది. ఓకే, డన్. సో అలాంటప్పుడు 5 lakhs నుంచి 2 lakhs తీసుకుంది అంటే అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే F5 తీసుకోవాలి. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం, 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. 2 సంవత్సరాలను ఉపయోగించుకొని అదే 2 lakhs బిజినెస్కి ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. దాని మీద ఏం యాడ్ చేస్తుంది? ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే మనం F6 తీసుకోవాలి. ఓకే, సో బిజినెస్ ఏం చేసిందంటే మన బిజినెస్లో కాకుండా అవుట్ సైడ్ బిజినెస్లో ఒక 2 lakhs పెట్టింది. అది పెట్టినంత వరకు అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? తీసుకోవాలి, F5 తీసుకోవాలి. ఓకే, 2 lakhs పెట్టారు, అది కాస్త 3 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది ఆ ఇన్వెస్ట్మెంట్. సో అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ F6. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. డన్. సో మన బిజినెస్ తర్వాత ఏం చేసిందంటే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసుకోవాలనుకుంది, హైదరాబాద్లోనో బెంగళూరులోనో. డబ్బు లేదు. సో బిజినెస్ ఏం చేసింది? SBI బ్యాంకునో, లేదంటే HDFC బ్యాంకో, లేకుంటే LIC బ్యాంకో ఏదో ఒకటి దగ్గర వెళ్ళి తెచ్చుకుంది ఒక 3 lakhs.
సో వాళ్ళు మన బిజినెస్ కి డబ్బులు ఇచ్చారు అంటే బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్సా? Expenses. ఇన్కమ్ రిసిప్ట్ సో రిసిప్ట్ F6. తీసుకోవాలి. ఇప్పుడు మనం 3 lakhs లోన్ తెచ్చుకున్న తర్వాత వాటి మీద మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్ నెల నెల కట్టాలి. అదే బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. ఎక్స్పెన్సెస్ F5. ఎక్స్పెన్స్. యా. సో మన బిజినెస్ లోన్ ఇచ్చింది, బ్యాంకులకు కానీ పర్సన్స్ కానీ ఎవరికైనా కానీ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. పేమెంట్ ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? Payment F5. F5. తీసుకోవాలి. డన్. తర్వాత సో వాళ్ళు తీసుకున్న వాళ్ళు మనకు నెల నెల ఏం చేయాలి? మన కంపెనీకి Interest చేయాలి. ఇంట్రెస్ట్ కట్టాలి. దాన్ని ఏమంటారు? బిజినెస్కి ఏమవుతుంది? అది Income. ఇన్కమ్ F6. ఇన్కమ్ అవుతుంది. Yep. ఓకే, F6. ఇలా ఈ విధంగా ఈ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో 10 ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? క్లియర్ కదా? భార్గవ్ అండ్ విక్రమ్, రఘు అర్థమైందండి? Okay, sir. అర్థమైంది. క్లియర్ కదా? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ క్లాసెస్ 3 కూడా ఈ రోజుతో మనకు బేసిక్ అంతా అయిపోయింది. ఇంకా సిస్టంలోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది ఫ్రమ్ టుమారో నుంచి డిస్కషన్ చేస్తాం. ఓకే, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, ఓకే, అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది కూడా మనము రేపటి క్లాస్ నుంచి డిస్కషన్ చేస్తాం. ఓకేనా? డన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ వాటిలలో? నో సార్. క్లియర్ కదా? Yes. యా. ఓకే.